అవును, వర్కర్స్ ఎలా ఉన్నారు? వెరీ ఫ్రెండ్లీ అమ్మా. అవును, వసుంధర్లాగా తలనొప్పి తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. లాస్ట్ టైం నేను ఎస్టేట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయిని కలిశాను. వెరీ సిక్ మెంటాలిటీ. తెలివైందమ్మా, సిన్సియర్ కూడా. ఆ అమ్మాయిని అంత బాగా స్టడీ చేసావా? లేదమ్మా, అందరూ చెప్తుంటే విన్నాను అంతే. అందరూ చెప్పిన మాటలు విని తనని పిఏ చేసుకున్నావా? అందరూ చెప్పిన మాటలకి ఇంప్రెస్ అయ్యే తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పావా? అమ్మా, నీకెవరు చెప్పారు? అది ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ మై క్వశ్చన్. అమ్మా, అది అమ్మా, తనొక్కసారి ఆత్మహత్య ప్రయత్నం చేసిందమ్మా. ఆమెని ఓదార్చడం కోసం నేను సైకలాజికల్గా అప్రోచ్ అయ్యాను, అంతేనమ్మా. అంటే నాలాంటి వాడికే వసుంధరని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పాను. నీకు మంచి జీవితం ఉంటుంది అని చెప్పాను. ఆత్మహత్య చేసుకోకు అని ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. మనం నిజం చెప్తున్నప్పుడు మాట తడబడ ధ్రువ. అదే నిజం దాస్తున్నప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. చూడు ధ్రువ, నీ సమాధానం నాకు సంతృప్తికరంగా లేదు. నిన్ను చాలా నమ్మి ఈ కంపెనీ వైస్ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టా. దీనికి నీకు అర్హత లేదు అనిపించిన రోజు అదే చైర్లో నుంచి నిన్ను దించడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. అంతేకాదు, పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆస్తిని కాపాడలేని వాడి చేతిలో మాత్రం కంపెనీని పెట్టలేను. నా ఇష్టం వచ్చిన వాళ్లకే ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అమ్మా, నీకెవరో నా గురించి తప్పుగా చెప్పారమ్మా. కంపెనీ పరువు పోయేలా నేనేం చేయట్లేదమ్మా. నా మీద నమ్మకం లేదా అమ్మా? నిన్ను కాదని నేనేం చేస్తానమ్మా? ఆర్ యు ష్యూర్? 100% అమ్మా. నువ్వే చెప్తే అదే చేస్తాను. అయితే రేపు నేను ఒక చోటికి తీసుకెళ్తాను. అక్కడ నేను ఏం నిర్ణయం తీసుకున్నా నువ్వది కాదనకూడదు. సరే అమ్మా. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దు గాని. ధ్రువ, నీకు భోజనం వడ్డించడానికి నేనైనా పర్వాలేదా, లేక నందిత హెల్పర్ వందన రావాలా? అవసరం లేదమ్మా, నువ్వుంటే చాలు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. అమ్మకి కోపం వస్తే అన్నవన్నీ చేస్తుంది. కొన్ని రోజులు అమ్మ ఏం చెప్తే అది వినాలి. డాడీ, ఎలా ఉన్నాను? అమ్మ గ్రీష్మ, మనం ఈ సంబంధం వద్దు అని మీరు చెప్పాలనుకుంటే ఆ మాట నేను విననని కూడా మీకు తెలుసు కదా డాడీ. ఈ రోజు నా జీవితంలో చాలా మంచి రోజు. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారసుడు పెళ్లి చూపులకు వస్తున్నాడు. ధ్రువ నీకు తగినవాడు కాదమ్మా.
వెనక్కి తగ్గడానికి నీకిది ఆఖరి అవకాశం. వాళ్ళకు ఫోన్ చేసి నేనే వద్దని చెప్తాను. ఒక గొప్పింటికి కోడలిగా కూతుర్ని పంపడానికి ఇష్టం లేని ఏకైక తండ్రివి లోకంలో నువ్వే డాడీ. డాడీ, ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను. తర్వాత మీ ఇష్టం. పద. రండి. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. కూర్చో. ఏంటమ్మా, ఏదో ప్లేస్కి తీసుకువెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏదో విశేషం ఉంది అన్నావు, ఏంటి స్పెషల్? అంకుల్ బర్త్డేనా లేక గ్రీష్మ బర్త్డేనా? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. రాజీవ్, పద్ధతి ప్రకారమే అన్నీ జరగాలి. అమ్మాయిని రమ్మని చెప్పు. గ్రీష్మ, రమ్మా. వాడికి ఇవ్వు. ధ్రువ, కూర్చో. ఏంటి గ్రీష్మ, చీర కట్టుకుని చీరల షాప్లో బొమ్మలాగా? చూసావమ్మా, సిగ్గుపడుతుంది. గ్రీష్మ ఏంటి ఈరోజు అంతా కొత్తగా చేస్తుంది? అటువంటి సందర్భమే. గ్రీష్మ, ఏదైనా స్కిట్ కోసం రిహార్సల్ చేస్తున్నావా ఏంటి పెళ్లి చూపుల సీన్కి? అవును, కానీ సీన్ కాదు, నిజమైన పెళ్లి చూపుల తంతే. ఎవరొస్తున్నారు చూడ్డానికి? వస్తున్నారు కాదు, ఆల్రెడీ వచ్చారు. ఎవరో కాదు, నువ్వే.